ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో నేను డిమెన్షనల్ మోడలింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిమెన్షనల్ మోడలింగ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని నేను చెప్పాను. ఒకసారి ఆ వీడియో ఇస్తాను, మీరు మళ్ళీ వినండి. ఓకే. అండ్ లాస్ట్ టైమ్ నేను బుక్ చూసాననమాట. కింబాల్ బుక్ ఓపెన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఏంటంటే అలా బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీరు కన్‌ఫ్యూజ్ కావచ్చేమో అనేసి నేను పీపీటీ ఇచ్చాను. అండ్ ఈ రోజు మనం చూస్తుంది ఏంటంటే ఒకే థియరీ కంటెంట్ చెప్తుంటే చాలా మంది బోర్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను ఒక రియల్ టైమ్ యూజ్ కేస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దిస్ ఇస్ ద రీటైల్ సేల్స్ డిమెన్షనల్ మోడలింగ్ అనమాట. రీటైల్ సేల్స్ మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం కదా! రీటైల్ షాప్. మనం రోజుకి ఒక్కసారైనా కనీసం షాప్‌కి వెళ్తాము. వీక్లీ వన్స్ అనుకోండి. మరి రోజు కొంతమంది వెళ్ళకపోవచ్చు. కార్తిక, ఒక్కొక్కసారి నీ వాయిస్ ఎందుకో లో అవుతుంది కార్తిక. లో అవుతుందా? ఎవ్రీవన్ సేమ్? ఓకే ఫైన్. యా, ఒక నిమిషం అండి. ఇప్పుడు రీటైల్ సేల్స్ని ఫోకస్ చేసి మనం డిమెన్షనల్ మోడలింగ్ నేర్చుకుందాం. సో మీరు ఇప్పుడు ఒక రీటైల్ బిజినెస్ ఓనర్గా ఆలోచించాలి. చెప్తున్నా కదా, నేను చెప్పినట్టు వినండి. సో మీరు అలా ఆలోచించడం మొదలు పెట్టండి మీరు కూడా. సో రీటైల్ ఓనర్ బిజినెస్, మనకి ఇప్పుడు ఒక షాప్ ఉంది. ఓకే, మనం ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించాలన్నమాట. మనం ఒక షాప్ కీపర్. సో మన దగ్గర సూపర్ మార్కెట్ డీమార్ట్ లెవెల్కి వెళ్ళకపోయినా కానీ చిన్నవి ఎవరైనా చూసుకోండి, విజేత కానీ, అది చిన్నదని నేను. సో మీ దగ్గర చిన్న స్టోర్ ఉంది. ఓకే, దట్ ఈస్ ద రీటైల్ స్టోర్ విచ్ యూ హ్యావ్. సో వాటికి మనం కొంచెం డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి యాజ్ అ ఓనర్గా. ఓకే, వాళ్ళ కోసమని మనం ఒక డేటా ఇంజనీర్ని అప్రోచ్ చేయాలి. సో ఇప్పుడు మనమే డేటా ఇంజనీర్ అనమాట. సో మనమే డేటా ఇంజనీర్, మనమే బిజినెస్ ఓనర్, అండ్ మనమే డేటా అనలిస్ట్ కూడా. సో ఈ 3 పర్స్పెక్టివ్లో ఆలోచిస్తూ నా క్లాస్ వినండి. ఓకే, రీటైల్ సేల్స్ డిమెన్షనల్ మోడలింగ్, హౌ ద డిమెన్షనల్ మోడలింగ్ విల్ బీ ఫర్ ద రీటైల్ సేల్స్ అనమాట. ఇది కాన్సెప్ట్. దిస్ ఈ సెషన్ చెప్పిన కదా, సిఎస్ఆర్ టెక్ అకాడమీ అనేది నా ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ దెన్ డిస్క్లైమర్, ఈ కంటెంట్ అనేది నేను డేటా వేరస్ టూల్ కిట్ కింబాల్ అని ఆయన బుక్ నుంచి తీసుకున్నాను. కంటెంట్ వచ్చేసి ఆయనదే, నాది కాదు ఇది. ఓకే, 3rd ఎడిషన్ బుక్ నుంచి నేను ఈ బుక్ ఇస్తాను. ఈ బుక్ మీరు జిరాక్స్ తీసుకొని ఎవ్రీడే చదవాల్సి ఉంటుంది అనమాట. కొంచెం చదువుతూ ఉండండి. ఈ బుక్లో చాలా యూస్ కేసెస్, కేస్ స్టడీస్, కంటెంట్ ఉంటుంది. మిస్ అవ్వకుండా చదవండి. డిమెన్షనల్ మోడలింగ్ కావాలంటే ప్రతి ఇంజనీరింగ్కి, డేటా ఇంజనీర్కి డిమెన్షనల్ మోడలింగ్ అని పక్కగా రావాలి. Okay. The best way to understand the principles of dimensional modeling is to work through a series of tangible examples. అది తెలిసిందే కదా మనకి, ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూడాలన్నమాట డిమెన్షనల్ మోడలింగ్ ఎక్కువ రావాలంటే. బై విజువలైజింగ్ రియల్ కేసెస్ వి హోల్డ్ ద డిజైన్ ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్ ఇన్ అవర్ మైండ్ మోర్ ఎఫెక్టివ్లీ. సో మనం ఇప్పుడు రియల్ కేసెస్ని విజువలైజ్ చేసుకుందాం. సో మన రీటైల్ స్టోర్, మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్ నవ్య ఉంది, తను నా దగ్గరికి వచ్చి ప్రోడక్ట్స్ తీసుకుంటుంది. సో తను 5 ప్రోడక్ట్స్ తీసుకుంది. చాక్లెట్స్, సోప్స్, సమ్ కేటగిరీస్లో తీసుకుంది. నేను బార్ కోడ్ ఉంటుంది కదా మన దగ్గర, అది స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్తో స్కాన్ చేస్తున్నాను బార్ కోడ్, దానికి ఒక బిల్ ఇచ్చాను. సో ఇక్కడ వరకు మీరు అజ్యూమ్ చేసుకోండి. దెన్ ఇప్పుడు మనం డిమెన్షనల్ మోడలింగ్ పర్స్పెక్టివ్లో ఆలోచిద్దాం. సో మనం డిమెన్షనల్ మోడలింగ్ అంటే ఏంటంటే, నిన్న క్లాస్లో నేను చెప్పిన, మీకు కొంతమంది లేరు కదా, సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. నేను ఎక్కువ చెప్పట్లేదు. డిమెన్షనల్ మోడలింగ్ ఏంటంటే, మన డేటా వేరస్కి OLAP అంటారు అనమాట. OLAP ప్రాసెసింగ్కి, అనలిటిక్స్కి, బిజినెస్ ఓనర్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటంటే, తను అక్కడే కూర్చొని తన బిజినెస్ ఎలా గ్రో అవుతుంది, రన్ అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారనమాట. అప్పుడు మనం డేటా ఇంజనీర్స్ కానీ, అనలిస్ట్ కానీ కాంటాక్ట్ అయితే మనం వాళ్ళకి డాష్ బోర్డ్స్ కానీ, ఏమంటారు, విజువలైజేషన్స్ కానీ ఇస్తాము. సో అవి చూసి ఆయన తన బిజినెస్ అంటే ఈ ప్రోడక్ట్ ఎంతవరకు సేల్ అవుతుంది, లేక ఏ సీజన్లో సేల్ అవుతుంది, లేకపోతే ఎందుకు డ్రాప్ అయిపోయింది, నాకు తెలుస్తాయి రీజన్స్ అనేవి. సో ఇది చేయాలి అంటే ఒక డిమెన్షనల్ మోడలింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. తన ఓఎల్టీపీ డేటాకి, ఓఎల్టీపీ అనేది మన సోర్స్ డేటా, ఓఎల్ఏపీ అనేది మన డెస్టినేషన్ డేటా అనమాట. సో ఓఎల్టీపీ డేటా మన దగ్గర ఉంది. సో బార్కోడ్తో స్కాన్ చేసాం కదా. సో నవ్య కొన్న ప్రోడక్ట్స్, నవ్య వచ్చేస్తే నా కస్టమర్ అండ్ షీ పర్చేజ్ ఫ్యూ థింగ్స్, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ జరిగిపోయింది, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. సో ఇది ఒక ట్రాన్సాక్షన్ మోడలింగ్, ఆ డేటాబేస్కి సంబంధించింది. దాని గురించి నేనేం కమెంట్ చేయట్లేదు. డేటా మోడలింగ్ నేను ఫర్ డేటాబేసెస్కి చెప్పట్లేదు. డేటా వేర్హౌసింగ్ డిమెన్షనల్ మోడలింగ్ గురించి నేను చెప్తున్నాను. కనిపించట్లేదా మీకు? అవునా, ఈ ఫ్యాక్ట్ టేబుల్ గ్రాన్యులారిటీ అని ఏం కనిపించట్లేదా? ఇప్పుడు ఓకే, నేను కనిపిస్తుంది, బట్ మీరు ఫస్ట్ స్లైడ్ లోనే ఉన్నారు, సో చేంజ్ చేస్తున్నారేమో అని మేము. ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ గ్రాన్యులారిటీకి వచ్చి కనిపిస్తుందా మీకు? ఫైన్ సార్, నేను స్లోగా చెప్పనంటారా సార్? నాకు చెప్తుండండి, నా మాటలే ఫాస్ట్గా ఉంటాయి. సో మీరు నాకు గుర్తు చేస్తుండండి, ఐ విల్ బికమ్ స్లో. ఓకే. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మన డిమెన్షనల్ మోడలింగ్ OLAPకి అబ్జర్వ్ చేసుకుంటుండాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. నవ్య ఆర్డర్ పెట్టింది. సో షీ బాట్ సమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అవర్ కంపెనీ అనమాట.
సో మనం దీన్ని అనలిటిక్స్ రూపంలో చూడాలి. అంటే తను ఏ పర్చేస్ చేసింది, ఏ రోజు పర్చేస్ చేసింది, ఏ సీజన్‌లో పర్చేస్ చేసింది, సేమ్ ప్రొడక్ట్స్ కొనింది. సో ఫ్యూచర్‌లో ఇదే ప్రొడక్ట్స్ కొనడానికి ఛాన్స్ ఉందా లేదా? సో ఇలాంటి మల్టిపుల్ క్వెషన్స్ బిజినెస్ ఓనర్‌కి వస్తాయన్నమాట. నవ్య ఒకటే కాదు కదా! సో 100 కస్టమర్స్ వచ్చారు ఈరోజు నా దగ్గరికి. ఈరోజు ఎందుకు బాగా సేల్స్ జరిగిపోయినాయి. ఐస్ క్రీమ్స్ ఎక్కువ సేల్ అయిపోయినాయి. మేబీ సమ్మర్ అవ్వచ్చేమో, లేకపోతే అంటే మనం అంటే హ్యూమన్స్ మనం ఎన్నైనా ఆలోచిస్తాం. డేటాకి తెలీదు కదా! మనం చేస్తేనే చెప్తాం. ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయన్నమాట బిజినెస్ ఓనర్స్‌కి. అవన్నీ ఆన్సర్స్ విజువలైజేషన్స్ రూపంలో మనం ఇవ్వాల్సి ఉంటది. ఎవరు డేటా అనేది మనం రెడీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటదన్నమాట. దట్ ఈస్ టీటీఎల్ అంటారన్నమాట. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ఓఎల్టీపీ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. విల్ డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లో డేటా ఇంటూ ద డేటా వేర్ హౌస్. ఇది మనం చేసే ప్రాసెసింగ్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి వర్డ్స్ అన్ని. ఫ్యాక్ట్ టేబుల్, గ్రాన్యులారిటీ. ఈ గ్రాన్యులారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, డిపార్ట్మెంట్, శాలరీ గ్రేడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్కి ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ కదా. సో ఈ ఎంప్లాయీ టేబుల్లో చాలా రికార్డ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఉంటారు. ఇప్పుడు గ్రాన్యులారిటీ ఏంటంటే ప్రైమరీ కీ లెవెల్లో. సో ఎంప్లాయీ ఐడిని తీసుకున్నారనుకోండి మీరు, ఆ టేబుల్కి ఈచ్ రికార్డ్కి ఒక ఈ గ్రాన్యులారిటీ ఏంటంటే ఈచ్ రికార్డ్ డిఫరెంట్ అనమాట. సో ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంప్లాయీస్ కావాలి అన్నాను అనుకోండి నేను, అప్పుడు గ్రాన్యులారిటీ తగ్గుతుంది. ఎందుకంటే అప్పుడు రికార్డ్స్ కూడా ఇప్పుడు ఈ ఐడికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్సే వస్తాయి అనమాట. సపోజ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి, అలా గ్రాన్యులారిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ శాలరీ గ్రేడ్. సో హైయెస్ట్ శాలరీ గ్రేడ్లో ఉన్న ఎంప్లాయీస్ కావాలి అన్నప్పుడు సో ఇక్కడ ఇంకా గ్రాన్యులారిటీ పెరిగిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తాను నేను ఫ్యూచర్లో. ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఇక్కడ ఫ్యాక్ట్ అండ్ డిమెన్షనల్ టేబుల్స్ కాన్సెప్ట్స్ వస్తాయన్నమాట. ఫ్యాక్ట్ టేబుల్స్ అంటే ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఒక స్టార్ని అజ్యూమ్ చేసుకోండి. స్టార్ అనేది ఎగ్జాంపుల్ డిమెన్షనల్ మోడలింగ్లో ఒక స్కీమా స్ట్రక్చర్ అనమాట. సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ అనేది మిడిల్లో ఉంది. దాని చుట్టూ డిమెన్షన్ టేబుల్స్ ఉంటాయన్నమాట. డిమెన్షన్ టేబుల్స్లో ఏముంటాయంటే డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. లైక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, డేట్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ ఇన్ఫర్మేషన్, ఇలా చాలా డిమెన్షన్స్ అనమాట. అవి డిస్క్రిప్టివ్, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ కాంటాక్ట్, ఈమెయిల్, లైక్ వైజ్. సో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అని డిమెన్షన్ టేబుల్స్లో ఉంటాయి. ఇట్ డోంట్ కన్సిడర్ మెజర్స్ అనమాట. మెజర్స్ ఉండవు. ఫ్యాక్ట్ టేబుల్లో ఏముంటాయంటే ఆ డిమెన్షన్ టేబుల్స్ యొక్క ప్రైమరీ కీస్ ఇక్కడ ఫారెన్ కీస్గా ఉంటాయి. అండ్ ఫ్యాక్ట్ టేబుల్కి ఒక ప్రైమరీ కీగా ఉంటుంది. అండ్ దట్ ఫ్యాక్ట్ టేబుల్ కంటైన్స్ ఓకే అండ్ సమ్ మెజర్స్ అనమాట. ఫ్యాక్ట్స్ ఉంటాయి, మెజర్స్ ఉంటాయి. టేబుల్ తగ్గట్టు దాంట్లో కొన్ని మెజర్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు నవ్య ఆర్డర్ పెట్టింది కదా నా దగ్గర, ఎంత క్వాంటిటీ కొనింది, ఓకే, ఎంత అంటే రూపీస్, ఎంత రూపీస్కి తీసుకుంది అనేది అవి ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే, నవ్య ఇన్ఫర్మేషన్ అంతా డిమెన్షన్ టేబుల్స్లో ఉంటుంది. స్టోర్ ఇన్ఫర్మేషన్ అంతా డిమెన్షన్ టేబుల్లో ఉంటుంది. ఓన్లీ మెజర్స్ అనేవి ఫ్యాక్ట్ టేబుల్లో. ఫ్యాక్ట్ టేబుల్ ఏముంటాయంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ హ్యాస్ కీస్ అండ్ మెజర్స్, దట్స్ ఇట్. డిమెన్షన్ టేబుల్స్లో ఏముంటాయి, ఇట్ హ్యాస్ డిస్క్రిప్టివ్ కంటెంట్ అనమాట. ప్రైమరీ కీ అండ్ డిస్క్రిప్టివ్ కంటెంట్, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండ్ డిమెన్షన్ టేబుల్. నేను చెప్పింది స్టార్ స్కీమ్ ఎలా అయింది అంటే ఆ డిమెన్షన్ టేబుల్ యొక్క ప్రైమరీ కీ అనేది ఫ్యాక్ట్ టేబుల్లో ఉంది కాబట్టి సో ఈచ్ హ్యాస్ అ రిలేషన్. ఒక 1 డిమెన్షన్ 1 ఫ్యాక్ట్, 1 డిమెన్షన్, అట్లా ఒక ఫ్యాక్ట్ టేబుల్కి ఆ చుట్టూ డిమెన్షన్ టేబుల్స్ అని రిలేషన్ ఉందన్నమాట వాటికి. సో ఇలా ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఒకటే ఉండొచ్చు, కానీ సో వాటి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. డేటా అనేది డేటా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్స్ అనేసి, అడిటివ్, నాన్ అడిటివ్ అండ్ డిరైవ్డ్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఈ అడిటివ్, నాన్ అడిటివ్ ఎక్కడో విన్నట్టుంది కదా. సో మనము మ్యాథమెటిక్స్లో నేర్చుకునే వాళ్ళం, ఏ క్లాస్ మరి గుర్తులేదు నాకు. అడిటివ్, నాన్ అడిటివ్ అనేసి వచ్చేస్తాయి అనమాట. అడిషన్స్ ఉంటాయి అనమాట. అడిటివ్, ఇన్వర్స్, అవి ఉంటాయి. సో వాటిని కూడా చూద్దాం మనము. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అట్లా ఉంటాయి కదా. ఏ ప్లస్ బి ప్లస్ అండ్ బ్రాకెట్స్ వచ్చే ప్లస్ సి అనేది అవి. అండ్ డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అనేసి డిమెన్షన్ అట్రిబ్యూట్స్ ఇంక్లూడింగ్ ఇండికేటర్స్, న్యూమరిక్ డిస్క్రిప్టర్స్ అండ్ మల్టిపుల్ హైరార్కీస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. క్యాలెండర్, డేట్, డిమెన్షన్స్. మనకి ఖచ్చితంగా డేట్ గురించి అయితే కావాల్సింది కదా. సో డేట్ కూడా డిమెన్షన్ టేబుల్, ఇట్ హ్యాస్ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ప్లస్ టైమ్ ఆఫ్ డే అండ్ క్యాజువల్ డిమెన్షన్స్ సచ్ ఎస్ ప్రమోషన్స్. ఓకే, అవి క్యాజువల్ డిమెన్షన్స్ అంటారు. ప్రమోషన్స్ని, డిస్కౌంట్స్ని, వీటన్నిటిని. డీజనరేటివ్ డిమెన్షన్స్, నల్స్ ఇన్ డిమెన్షన్ మోడల్. ఒకవేళ నల్స్ ఉంటే డిమెన్షన్ మోడల్ ఎలా ఉంటుంది. ఎక్స్టెండబిలిటీ ఆఫ్ డిమెన్షన్ మోడల్స్. ఫ్యాక్ట్లెస్ ఫ్యాక్ట్ టేబుల్స్. అసలు ఫ్యాక్ట్లెస్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఏంటి? ఫ్యాక్ట్ టేబుల్లో ఫ్యాక్ట్స్ ఉండవా? ఇవి క్వశ్చన్ ఇంటర్వ్యూ అడుగుతారనమాట ఇవన్నీ. సర్గేట్ కీస్ అంటే ఏంటివి? నేచురల్ అండ్ డ్యూరబుల్ కీస్ అంటే ఏంటివి? స్నోఫ్లేక్ డిమెన్షన్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటివి? సెంటిపైడ్ ఫ్యాక్ట్ టేబుల్స్ విత్ టూ మెనీ డిమెన్షన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో
మీరు ఇంటర్వ్యూస్‌లో ఫ్యాక్ట్‌లెస్ ఫ్యాక్ట్ టేబుల్ అయితే అడుగుతారు. డిమెన్షనల్ మోడల్‌ని నల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? సర్గేట్ కీస్ అంటే ఏంటివి? ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఐడియా వస్తదనమాట. అడిగినప్పుడు కానీ, మీరు వర్క్ చేసినప్పుడు గానీ డిమెన్షనల్ మోడలింగ్‌తో. సో, ఓకే. ఇప్పుడు మీరు ఒక డిమెన్షనల్ మోడల్‌ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు. మీ రీటైల్ ఇండస్ట్రీకి, మీ రీటైల్ బిజినెస్‌కి. ఓకే. అండ్ ఇప్పుడు మనకు 4 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్. ఓకే. మన బిజినెస్ ప్రాసెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వీ హావ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ డిక్లేర్ ద గ్రెయిన్ అంటే గ్రాన్యులారిటీ చెప్పినా కదా, ఆ గ్రాన్యులారిటీని మనం డిక్లేర్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అది. అండ్ థర్డ్ ఏంటి ఐడెంటిఫై ద డిమెన్షన్స్. ఫోర్త్ అనేది ఐడెంటిఫై ద ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్. ఈ 4 స్టెప్స్. కానీ ఇప్పుడున్న డేటా ఇంజినియర్స్ జనాలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ ఫస్ట్ 2 స్టెప్స్ మిస్ చేస్తున్నారు. ఫస్ట్ స్టెప్ అయితే అరాకొరా చేస్తారు, వదిలేస్తారు. సెకండ్ స్టెప్ వేస్తే అసలు పట్టించుకోరు. డైరెక్ట్‌గా డిమెన్షన్‌ని ఐడెంటిఫై చేయడానికి, ఫ్యాక్ట్‌ని ఐడెంటిఫై చేయడానికి వెళ్ళిపోతున్నారనమాట. అందుకే చాలా డేటా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి. మీరు చదవచ్చు చాలా వరకు గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేయండి. హౌ మెనీ డేటా ప్రాజెక్ట్స్ ఆర్ ఫెయిలింగ్ అనేసి. చాలా ఫండ్స్ వస్తాయి డేటా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్‌కి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా! కానీ చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే సరిగ్గా చేయట్లేదనమాట. డేటా మేనేజ్మెంట్ సొల్యూషన్ అనేది సరిగ్గా లేదు. అలాంటప్పుడు 1 మినిట్. క్వెషన్. ఫైన్. ఐ విల్ టేక్ క్వెషన్స్ లేటర్. ఓకే. ఇది కనిపిస్తుందా 4 స్టెప్ డిమెన్షనల్ డిజైన్ ప్రాసెస్ స్క్రీన్? కనిపిస్తుంది కార్తిక. ఫైన్. ఇక్కడ సో ఈచ్ స్టెప్ యా సత్య. ఇది ఫుల్ స్క్రీన్ పెట్టేసే కార్తిక. ప్రెసెంట్ స్లైడ్ షేర్ చేస్తున్నావు కదా, ఫుల్ స్క్రీన్ పెట్టేసి. ఏడుంది ఆప్షన్? బాటమ్ లో ఉంటుంది, బాటమ్ లో లెఫ్ట్ రైట్ సైడ్ కంప్లీట్ బాటమ్. And also ఇది zoom కదా? it so that జూమ్ దగ్గర yes. జూమ్ ఫుల్ స్క్రీన్ పెట్టేస్తే అప్పుడు నీకు కూడా తెలుస్తుంది కదా మళ్ళీ. ఓకే. జూమ్ కనిపించట్లేదా? ఇప్పుడు జూమ్ అయింది కదా. సో రేపటి నుంచి కొంచెం ఎక్కువ ఫాంట్ కానీ అవి యూస్ చేస్తాను, నేను సైజ్ పెంచుతాను. ఫైన్. ఫాంట్ అంతా బాగానే ఉంది కార్తిక, బట్ అక్కడ Just- ప్రెజెంటేషన్ మోడ్ లో పెడితే ఇది ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా స్లైడ్ చేంజ్ అవ్వకపోయినా నీకు తెలుస్తుంది. ఓకే. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. అండ్ చెప్పాను కదా, సో ఇవి ఇంపార్టెంట్ స్టెప్స్. డిమెన్షనల్ మోడల్ చేసేటప్పుడు మనము ఈ బిజినెస్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయితేనే సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, సెకండ్ స్టెప్ అయితే థర్డ్, ఫోర్త్. సో ఈయనే కదా కింబాల్ అనే ఆయనే కదా డిమెన్షనల్ మోడలింగ్ అండ్ డేటా వైరసింగ్ కానీ ఇలా చేయాలి అని చెప్పింది. సాల్వ్ చేసి కొన్ని బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్ని ఆయనే సాల్వ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ గుడ్ టు ఫాలో హిమ్. ఓకే. ఆయనను బేస్ చేసుకొని చాలా బుక్స్ వచ్చాయన్నమాట. సేమ్ కంటెంటే బట్ వాళ్ళ ఓన్ ఆఫ్ వేలో వాళ్ళు రాశారు. బట్ ఇట్ ఈస్ గుడ్ టు రీడ్ ద ఫస్ట్ ఓనర్ అనమాట. దానికి ఓనర్ ఎవరైతే వాళ్ళ బుక్ చదివితే మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది కదా. సో దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ దిస్ థర్డ్ ఎడిషన్ లేటెస్ట్ కింబాల్ బుక్ అనమాట. నేను ఇస్తాను, గ్రూప్లో అయితే పెడతాను, చదవండి ప్రతి ఒక్కరు. జిరాక్స్ చేయించుకోండి, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చదువుతూ ఉండండి. దిస్ ఈస్ ద 4 స్టెప్ డిమెన్షనల్ డిజైన్ ప్రాసెస్. ఫస్ట్ అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ ద బిజినెస్ ప్రాసెస్. Select the business process, declare the granularity, identify the dimensions and then identify the facts. ఓకే. చూడండి, బిజినెస్ రిక్వైర్మెంట్స్, డేటా రియాలిటీస్. అప్పుడే మనకు వచ్చిన డేటా అనేది రియాలిటీలో ఉంటుంది. లేకపోతే గ్రాన్యులారిటీనే సరిగ్గా లేదనుకోండి, అప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ డాష్బోర్డ్స్ అనేవి చాలా డూప్లికేట్స్ రావడము, ఇన్కన్సిస్టెంట్ డేటా రావడము, డేటా సైలోస్ ఫామ్ కావడం, ఏవేవో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి సాల్వ్ చేయడానికి మళ్ళీ టైం వేస్ట్. సో డేటా మోడల్ అనేది కరెక్ట్గా లేనప్పుడు విల్ గెట్ సో మెనీ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్. చెప్పాలంటే ప్రాజెక్ట్ ఫెయిల్ కూడా అయిపోవచ్చు. కీ ఇన్పుట్ టు ద 4 స్టెప్ డిమెన్షనల్ ప్రాసెస్. సో అందుకే డిమెన్షనల్ మోడల్ ఎందుకు చెప్తున్నాను క్లాస్లో అంటే చాలా ఇంపార్టెంట్. థియరీగా ఉండొచ్చు, మీకు బోర్ కొట్టచ్చు, కానీ బట్ ఇది ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు హౌ టు మనం ఎలా చేయాలి, మీకు డౌట్స్ రావచ్చు. నేను ఎలా కొత్త కదా, సారీ టు ఇంటరప్ట్. సెకండ్ థర్డ్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డీటెయిల్గా చూద్దాము. ఓకే షూర్. ఓకే. నేను నెక్స్ట్ ఇంకా చెప్తాను. నేను చెప్తున్నవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద క్లాస్లో మనం డౌట్స్ తీసుకుందాము. ఓకే. అండ్ నేను ఈచ్ స్టెప్ మళ్ళీ చెప్తాను. ఈచ్ స్టెప్ని మనం రీటైల్ స్లేయర్స్తో మళ్ళీ చేయాలి. ఓకే. మీరు లాస్ట్ అడగండి డౌట్స్. సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్. ఎలా అంటే అసలు ఏంటి బిజినెస్ ప్రాసెస్, హౌ టు సెలెక్ట్ దట్ వన్ అంటే, ఈ బిజినెస్ ప్రాసెస్ లో లెవెల్ యాక్టివిటీ పర్ఫార్మ్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ టేకింగ్ ఆర్డర్స్. అది జనరల్గా చేసే పనులే కదా, అందుకే లో లెవెల్ యాక్టివిటీ అంటున్నారు వాళ్ళు. ఏం చేస్తాం చెప్పండి, ఒక రీటైల్ ఇండస్ట్రీ, ఒక రీటైల్ సేల్స్ మన కంపెనీ ఉంది, షాప్ ఉంది నాకు. నేను ఏం చేస్తాను జనరల్గా, టేకింగ్ ఆర్డర్స్ తీసుకుంటాను, ఇన్వాయిస్ జనరేట్ చేసి ఇస్తాను, పేమెంట్స్ తీసుకుంటాను, సర్వీస్ కాల్స్ లిఫ్ట్ చేస్తాను, ఏమైనా అంటే ఆర్డర్స్ డెలివరీ ఇవ్వాలన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేపిస్తాను, రిజిస్టరింగ్ స్టూడెంట్స్, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు స్టూడెంట్స్ అంటే ఇది వేరే పర్స్పెక్టివ్, వేరే ఎగ్జాంపుల్ అనమాట. పర్ఫార్మింగ్ ఏ మెడికల్ ప్రొసీజర్ కానీ ఇది కూడా ఒక బిజినెస్ ప్రాసెసే, అంటే రీటైల్ కాదు బట్ సమ్ అదర్. ఓకే. ప్రాసెసింగ్ క్లెయిమ్స్. సో రీటైల్ ఇండస్ట్రీనే కాదు, ఇది కొంచెం మెడికల్ ఇండస్ట్రీ అన్ని టచ్ అయిపోయింది. ఇన్సూరెన్స్
ఓకే, ఇవన్నీ యాక్టివిటీస్ బిజినెస్ ప్రాసెస్ అనమాట. టు ఐడెంటిఫై యువర్ ఆర్గనైజేషన్ బిజినెస్ ప్రాసెసెస్, ఇట్స్ హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్ సెవరల్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. బిజినెస్ ప్రాసెస్ ఆర్ టిపికల్లీ సపోర్టెడ్ బై అన్ ఆపరేషనల్ సిస్టమ్ సచ్ యాజ్, ఇది గుర్తుపెట్టుకోండి, బిల్లింగ్ అండ్ పర్చేసింగ్ సిస్టమ్. మెయిన్గా మన దగ్గర డేటా స్లైడ్ చేంజ్ అవ్వలేదు కార్తిక. సేమ్ స్లైడే కదా. సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్ ఇది కింద ఉంది చూడండి, జూమ్ చేస్తాను నేను. సో ఇది చెప్తున్నా నేను ఇప్పుడు. ఓకే, వినండి మీరు. ఓకే, వింటే కూడా అర్థమవుతుంది, చూస్తే కాకపోయినా కానీ. సో మనము ఈ ఆర్గనైజేషన్ కనపడడం లేదు, మీరు డిస్క్రిప్టివ్ రాశారు కదా, అది కనపడడం లేదు. జస్ట్ మాకు ఓన్లీ ఈ 4 పాయింటర్స్ కనిపిస్తుంది. ఏం టు ఐడెంటిఫై ఆర్గనైజేషన్స్ కనిపించట్లేదా ఇప్పుడు? సాయి కార్తిక్ లేదండి, సిక్స్త్ స్లైడ్ కనపడట్లేదు. జీమెయిల్లో ఫుల్ స్క్రీన్ ఈ ప్రాసెస్ కి డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఆ డెఫినేషన్ కనిపించట్లేదండి. ఓకే, ఇప్పుడు చేంజ్ అయినట్టు కార్తిక ఇప్పుడు కనిపిస్తుంది కదా. కార్తిక పైన ప్రెసెంటర్ వ్యూ ఉంది చూడు, పైన ప్రెసెంట్ చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది. కింద ప్రెసెంట్ వ్యూ ఉంది చూడు. నేను అదే చేశాను కదా ఇందాక. ఇక్కడ ఇదే కదా ప్రెసెంట్ వ్యూ అంటే, స్లైడ్ షో. జస్ట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని సెలెక్ట్ చేసేసాను, అదే ఇది ఇక్కడ. ఓకే సరే, ఇప్పుడు కనిపిస్తుందా? మనం ఒకవేళ బిజినెస్ ప్రాసెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేసి ఇప్పుడు చూద్దాము. ఓకే, మన దగ్గర ఆపరేషనల్ డేటా ఉంది. లైక్ ఆపరేషనల్ డేటా అంటే ఏంటంటే, వినండి అది కూడా సరిపోతుంది. ఆపరేషనల్ డేటా అంటే ఏంటంటే, బిల్లింగ్స్ దగ్గర కానీ పర్చేస్, మన బిల్లింగ్ ఉంటుంది కదా, ఆ స్కాన్ చేస్తాం కదా, అప్పుడే మన డేటా అంతా స్టోర్ అయిపోతుంది అన్నమాట డేటాబేస్లో. అది చాలా ఇంపార్టెంట్, అది మన OLTP డేటా అనమాట. బిజినెస్ ప్రాసెస్ ఆర్ టిపికలీ సపోర్టెడ్ బై అన్ ఆపరేషనల్ సిస్టమ్ సచ్ యాజ్ ద బిల్లింగ్ ఆర్ పర్చేసింగ్ సిస్టమ్. ఓకే, అది digging a bit deeper to understand the data and operation systems that support the అనలిటిక్స్ రిక్వైర్మెంట్స్కి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే, ట్రాన్సాక్షనల్ డేటాని చాలా బాగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ట్రాన్సాక్షనల్ డేటాని అనలిటికల్ డేటాగా ఎలా మార్చాలి. ఓకే, మార్చాలి అంటే డిమెన్షనల్ మోడలింగే చేయాలి. డిమెన్షనల్ మోడలింగ్. సో ఇక్కడేమో 100 టేబుల్స్ ఉంటాయి. 100 టేబుల్స్ని మనం తీసుకురావాలంటే మాక్సిమం మనం 6 or 7 టేబుల్స్ తీసుకురావాలి. ఎలా డిమెన్షనల్ మోడలింగ్ చేస్తామో తెలిస్తేనే కదా మనము ఈ డేటాని మనం అనలిటికల్ డేటాగా మారుస్తాము. సో అది ఇక్కడ చెప్తున్నారు. సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్లో డిక్లేర్ ద గ్రెయిన్ కనిపిస్తుందా ఇప్పుడు మీకు? కనిపించకపోతే కనిపిస్తుంది సాయి గారు. ఫైన్, డిక్లేర్ ద గ్రెయిన్ వచ్చేస్తే, హౌ టు డిక్లేర్ ద గ్రెయిన్. డిక్లేరింగ్ ద గ్రెయిన్ మీన్స్ స్పెసిఫైయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ అన్ ఇండివిజువల్ ఫ్యాక్ట్ టేబుల్ రో రిప్రజెంట్. మనకి ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్ ఒక్కొక్క రో ఉంటుంది కదా, అది ఎలా చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్లో, అది ఈచ్ ఇండివిజువల్ రో అనేది ఎలా డిస్ప్లే అవుతుందో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గ్రెయిన్. ఇప్పుడు సపోజ్ ప్రోడక్ట్ టేబుల్ ఉంది, ప్రోడక్ట్ ఐడి ఉంది, కస్టమర్ ఐడి ఉంది. ఈచ్ కస్టమర్ ఎన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారు, ఇది ఒక గ్రాన్యులారిటీ అనమాట. ఇలా మనం డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్టే కొన్ని డిక్లరేషన్స్ చేసుకొని, అంటే బిజినెస్ ఓనర్కి ఏం కావాలో అవన్నీ రాసుకొనేసి మనం డిమెన్షనల్ మోడలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రాన్యులారిటీని డిక్లేర్ చేసుకొని. The grain conveys the level of details associated with the fact table measurements. It provides the answer to the question, how do you describe a single row in the fact table? Okay, single row, ఇప్పుడు మనకు అవుట్పుట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొంచెం రాస్తాం కదా, సో అలా ఒక్కొక్క సింగిల్ రోని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం అనేది గ్రాన్యులారిటీ. ద గ్రెయిన్ ఈజ్ determined by physical realities of the operational system that captures the business process events. Example, ఇది వచ్చేసి ఎగ్జాంపుల్. ఓకే, ఈ గ్రెయిన్ అనేది ఆపరేషనల్ సిస్టమ్ మోస్ట్గా మన సోర్స్ ఏంటి, ఆపరేషనల్ సిస్టమే కదా, దాని నుంచి డేటాని ఎలా క్యాప్చర్ చేస్తాము. క్యాప్చర్ చేసి మన డిమెన్షనల్ మోడలింగ్ చేసే ముందే మనం బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండ్ ఫస్ట్ స్టెప్. సెకండ్, గ్రాన్యులారిటీని అక్కడే డిఫైన్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిమెన్షన్స్ డిక్లేర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్యాక్ట్ టేబుల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, 1 row per scan of an individual product అనే కస్టమర్ సేల్స్ ట్రాన్సాక్షన్. ఇది ఒక గ్రాన్యులారిటీ అనమాట. ఓకే, అప్పుడు ఈచ్ రో అనమాట. ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ మీద క్వరీ రాస్తే మనము వచ్చే డేటా, ఈచ్ రికార్డ్ అనేది ఈ 1 row, ఈచ్ రికార్డ్ పర్ స్కాన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ప్రోడక్ట్. ఈచ్ ప్రోడక్ట్ కస్టమర్ సేల్స్ ట్రాన్సాక్షన్. ఒక కస్టమర్ అనేసి ఒక పర్చేస్ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసినాడు అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఈచ్ రో అనేది, ఆ రో అనేది ఒక గ్రాన్యులారిటీ. నెక్స్ట్ లైన్ ఐటమ్ చూడండి, 1 row per line item and a bill from a doctor. ఓకే, డాక్టర్ రాయించిన లైన్ ఐటమ్ బిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఒక సపోజ్ ఆయింట్మెంట్ కానీ టాబ్లెట్స్ కానీ అలా ఈచ్ లైన్ ఐటమ్ అనేది 1 row. ఇప్పుడు పర్ ఇండివిజువల్ బోర్డింగ్ పాస్ స్కాన్ అట్ ద ఎయిర్పోర్ట్ గేట్, అది కూడా ఒక గ్రాన్యులారిటీ అనమాట. 1 row per డైలీ స్నాప్షాట్ ఆఫ్ ఇన్వెంటరీ లెవెల్స్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా,
డేటా వేర్ హౌస్ కాదు, ఇది జనరల్ వేర్ హౌసెస్. దాంట్లో కొత్త కొత్త స్టాక్ వస్తుంది, ఆ డైలీ వచ్చే స్టాక్ ఒక స్నాప్ షాట్, అది కూడా ఒక లెవెల్ ఆఫ్ గ్రాన్యులారిటీ అనమాట. 1 row per bank account of each month. సో ఇది ఒక లెవెల్ ఆఫ్ గ్రాన్యులారిటీ. అండ్ ఆల్సో డిక్లేరింగ్ ద గ్రెయిన్ ఈజ్ అ క్రిటికల్ స్టెప్ దట్ కెనాట్ బి టేకెన్ లైట్లీ. ఇది ఇంపార్టెంట్, చెప్పిన కదా ఈ స్టెప్ చాలా మంది తీసేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిక్లేర్ ద గ్రాన్యులారిటీ. మనం ఎగ్జాంపుల్ చూసేటప్పుడు చూద్దాము. ఇన్ డీబగ్గింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇప్పుడు వస్తున్నారు. ఓకే, డిక్లేర్ ద గ్రెయిన్ కనిపిస్తుంది కదా. ఓకే, డిక్లేరింగ్ ద గ్రెయిన్ ఈజ్ అ క్రిటికల్ స్టెప్ దట్ కెనాట్ బి టేకెన్ లైట్లీ ఇన్ డీబగ్గింగ్ థౌజండ్స్ ఆఫ్ డిమెన్షనల్ డిజైన్స్ ఓవర్ ద ఇయర్స్. ఓకే, ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎర్రర్ ఈజ్ నాట్ డిక్లేరింగ్ ద గ్రెయిన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ టేబుల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద డిజైన్ ప్రాసెస్. చెప్పినా కదా నేను, ఇది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు ఈ బుక్లో. ఏం చెప్పారంటే, చాలా మంది ఈ స్టెప్ని మిస్ చేస్తారనమాట. దే ఆర్ నాట్ గోయింగ్ టు డిక్లేర్ ద గ్రాన్యులారిటీ అండ్ దే డైరెక్ట్లీ క్రియేట్ ద డిమెన్షన్ టేబుల్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్. లేటర్ ఆన్ దే విల్ ఫేస్ సో మెనీ ఇష్యూస్ అనమాట. ఇఫ్ ద గ్రాన్ ఇజంట్ క్లియర్లీ డిఫైన్డ్, ద హోల్ డిజైన్ రెస్ట్ ఆన్ ఫిక్స్ స్టాండర్డ్. అంటే ఇంకా అది యూజ్లెస్ అనమాట. అనలిటిక్స్కి పెద్దగా యూజ్ అవ్వదు, అన్ని మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ సమ్ కానీ, ఆ కౌంట్ కానీ, యావరేజ్ కానీ చూపించే ఇప్పుడు రిపోర్ట్లో కనిపిస్తూ ఉంటాయి, ఒక బార్ చార్ట్ అంతా తప్పు వాల్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. డిస్కషన్స్ అబౌట్ ద క్యాండిడేట్ డైమెన్షన్స్ గో అరౌండ్ ఇన్ సర్కిల్స్. మనం అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, ఎందుకు ఇది మిస్టేక్ అవుతుంది. సో లెవెల్ ఆఫ్ గ్రాన్యులారిటీనే లేనప్పుడు సో మనం నెక్స్ట్ అనలిటిక్స్ అనేవి మిస్టేక్సే ఉంటాయి. ఫ్యాక్ట్స్ కూడా చాలా తప్పుగా ఉంటాయి అనమాట. హ్యావింగ్ సేడ్ దిస్, యూ మే డిస్కవర్ ఇన్ స్టెప్ 3 or 4 ఆఫ్ ద డిజైన్ ప్రాసెస్ దట్ ద గ్రెయిన్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఒకవేళ మీరు స్టెప్ 3, స్టెప్ 4కి వెళ్ళినప్పుడు మనం చేస్తాం కదా, నెక్స్ట్ అది తప్పు అనిపించినప్పుడు విల్ బ్యాక్ టు స్టెప్ 2 అండ్ ఇప్పుడే రీవర్క్ చేయడం గుడ్ కదా మనకు. ఫ్యూచర్లో ఏంటంటే తప్పు అనిపించినప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ రీవర్క్ చేసి దెన్ విల్ గో టు ద స్టెప్ 3 అండ్ స్టెప్ 4. అదే రీవిజిట్ చేయమని చెప్తున్నాను. లాస్ట్ పాయింట్, ఐడెంటిఫై ద డిమెన్షన్స్. కనిపిస్తుందా ఈ స్క్రీన్ మీకు? ఫైన్. డిమెన్షన్స్ ఫాల్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. కనిపించకపోతే చెప్పండి, కనిపిస్తే అవసరం లేదు, అన్మ్యూట్ చేసి. కనపడట్లేదా? ఫైన్. ఓకే, ఫైన్. ఐడెంటిఫై ద డిమెన్షన్స్. ఇది వచ్చేస్తే థర్డ్ స్టెప్. డిమెన్షన్స్ ఫాల్ అవుట్ ఫర్ ద క్వశ్చన్. హౌ డు బిజినెస్ పీపుల్ డిస్క్రైబ్ ద డేటా రిజల్టింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ప్రాసెస్ మెజర్మెంట్స్ ఈవెన్. చెప్పినది దీంతో డిస్క్రిప్టివ్ డేటా ఉంటుంది అనమాట. కంటెస్ట్ ఇక్కడ అట్రిబ్యూట్స్ అని లైక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, కైండ్ ఆఫ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిమెన్షన్ టేబుల్కే వచ్చేస్తుంది అనమాట. ఇది క్వశ్చన్ ఉంది చూడండి. హౌ డు బిజినెస్ పీపుల్ డిస్క్రైబ్ ద డేటా రిజల్టింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ప్రాసెస్ మెజర్మెంట్ ఈవెంట్స్. We need to decorate fact tables with a robust set of dimension representing all possible descriptions that take on single value in the context of each measurement. సపోజ్ మనం ఒక గ్రాఫ్ లెవెల్లో ఆలోచించండి. సో మనకు ఈ లొకేషన్లో ఇప్పుడు మన దగ్గర స్టేట్స్ ఉన్నాయి కదా, సో మెనీ స్టేట్స్ ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, 4 స్టేట్స్ తీసుకుందాం. 4 స్టేట్స్లో మన స్టోర్స్ ఉన్నాయి. సో ఈ 4 స్టేట్స్లో ఐ వాంటెడ్ టు నో ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అండ్ లొకేషన్ లెవెల్ ఇన్ఫర్మేషన్ నాకు అదే క్వశ్చన్ అనమాట. సో మన ఒక యాక్సిస్లో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ పెడతాం, ఇంకొక యాక్సిస్లో లొకేషన్ ఇన్ఫర్మేషన్ పెడతాం, చార్ట్ వేసుకుంటాం అనమాట. సో ఇదంటే ఏంటి, అనలిటిక్స్ కదా మనకి. సో ఈ అనలిటిక్స్ కానీ లేబుల్స్ ఇంపార్టెంట్. ఈ ఒక యాక్సిస్లో ప్రోడక్ట్ లేబుల్ ఉంటుంది, ఇంకొక యాక్సిస్లో ఏముంటుంది, లొకేషన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ లొకేషను, ఈ ప్రోడక్ట్ అనేది ఏంటి, లేబుల్స్. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయంటే డిమెన్షన్ టేబుల్ నుంచి వస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిస్క్రిప్టివ్ డేటా అవసరం లేదు అనుకోవద్దండి. డిస్క్రిప్టివ్ డేటా అనేవి లేబుల్స్. అనలిటికల్ ఇన్ఫర్మేషన్కి లేబుల్సే డిస్క్రిప్టివ్ డేటా. అండ్ దాని సమ్ ఉంటుంది కదా, ఈ లొకేషన్లో కర్ణాటకలో సోప్స్ అనే ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎంత కౌంట్ కావాలి, కౌంట్ ఇంపార్టెంట్. 500 దాకా సేల్ అయినాయి అనేది ఉంటుంది కదా, ఆ 500 అనేది ఫ్యాక్ట్ అనమాట, మెజర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఈ ఆన్సర్స్ ఇస్తాయి కదా, హూ, వాట్, వేర్, వెన్, వై అండ్ హౌ. ఇవన్నీకి ఇచ్చే ఆన్సర్ అన్నిటిని మన డిమెన్షన్ టేబుల్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ డిమెన్షన్ ఇంక్లూడ్ డేట్ డిమెన్షన్, ప్రొడక్ట్ డిమెన్షన్, కస్టమర్ డిమెన్షన్, ఎంప్లాయీ డిమెన్షన్ అండ్ ఫ్యాకల్టీ. ఫెసిలిటీ, ఫ్యాకల్టీ, స్పాన్సర్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయితే స్పాన్సర్ డిమెన్షన్ ఉంటుంది. ఏవైనా ఉండొచ్చు. ఓకే, విత్ ద చాయిస్ ఆఫ్ ఈచ్ డిమెన్షన్ యూ దెన్ లిస్ట్ ఆల్ ద డిస్క్రీట్ టెక్స్ట్ లైక్ అట్రిబ్యూట్స్ ద ఫ్లెష్ అవుట్ ఈచ్ డిమెన్షన్ టేబుల్. ఇవన్నీ అట్రిబ్యూట్స్ అనేసి క్యారెక్టరిస్టిక్స్, క్యారెక్టర్ వైజ్ కానీ డిస్క్రిప్టివ్ కానీ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేస్తే ఐడెంటిఫై ద ఫ్యాక్ట్స్. కనిపిస్తుంది కదా, ఐడెంటిఫై ద ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ఆన్సరింగ్ ద క్వశ్చన్. మెజర్స్ ఉంటాయని కూడా తెలుసు కదా మనకి. వాట్ ఈస్ ద ప్రాసెస్ మెజరింగ్, అది ఏం మెజర్ చేస్తుంది. బిజినెస్ యూజర్స్ ఆర్
keenly interested in analyzing these performance metrics. యాక్చువల్లీ మనం చేసేదంతా ఎందుకు ఈ మెట్రిక్స్ కోసమే కదా. అది ఎంత సమ్ వస్తుంది, అది ఎంత యావరేజ్ వస్తుంది, ఎంత కౌంట్ వస్తుంది, వాటి మీద ఉంది. కరోనా వచ్చింది లాస్ట్ టైం, ఓకే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఆ కౌంట్ కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఎఫెక్ట్ అయినారు, మేల్ ఇంతమంది, ఫీమేల్ ఇంతమంది, చిల్డ్రన్, అవన్నీ కావాలంటే అవన్నీ మెజర్సే, అవన్నీ అనలిటిక్సే. సో ఆల్ క్యాండిడేట్ ఫ్యాక్ట్స్ ఇన్ ద డిజైన్ మస్ట్ బి ట్రూ టు ద గ్రెయిన్ డిఫైన్డ్ ఇన్ ద స్టెప్ 2. మనకి గ్రాన్యులారిటీ కరెక్ట్గా ఉంటే మనకు వచ్చే రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే రిజల్ట్ అనేది తప్పుగానే ఉంటుంది. సో నేను చెప్పినది ఎంప్లాయీ టేబుల్లో శాలరీ గ్రేడ్, డిపార్ట్మెంట్ ఐడి, నా గ్రాన్యులారిటీ. సో నాకేమొస్తుంది, ఆ లెవెల్లోనే రికార్డ్స్ వస్తాయి. సో ఏమొస్తుంది, డిపార్ట్మెంట్ 10కి శాలరీ గ్రేడ్ నేను అబోవ్ 1000 అని పెట్టుకున్నాను అనమాట. 1000 అబోవ్కి 2 సెకండ్ గ్రేడ్ ఇచ్చిన. సో ఆ లెవెల్ ఆఫ్ గ్రాన్యులారిటీ రికార్డ్స్ నాకు వస్తాయి అనమాట ఆ రిజల్ట్ సెట్టింగ్ క్వరీ రాసినప్పుడు. Facts that clearly belong to a different grade must be in separate fact table. Typical facts are numeric additive figures such as quantity, order, mostly ఇలాంటి ఇన్ఫర్మేషనే ఉంటుంది. టోటల్ క్వాంటిటీ ఆర్డర్స్ కానీ, అండ్ ఎన్ని క్వాంటిటీ, 2 3 4 5 అండ్ ఎంత డబ్బులు. ఈ డాలర్స్లో ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు యూఎస్ చేయాలి కదా, డాలర్స్లో మెన్షన్ చేస్తున్నారు, మన రూపీస్లో అని చెప్పుకోవచ్చు. అది ఎంత అమౌంట్ అనేసి. We strongly encourage you to restrict the temptation to model the data by looking at source data alone. మనము ఇమీడియట్గా ఈరోజు మన డైమెన్షనల్ ఇది చాలా టైం పడుతుంది, 4 months 5 months, కొంతమైతే 1 year కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇదే కదా ఫౌండేషన్. ఇదే తప్పు అయితే ప్రాజెక్టే వేస్ట్ చేయడం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బిల్డ్ ద డైమెన్షనల్ మోడలింగ్. మన దగ్గర OLTP డేటా వస్తేనే టెంప్ట్ అయిపోయి ఈ రోజు రేపు చేసేయాలని అనుకోకూడదు అనమాట. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. ఇట్ మే బి లెస్ intimidating to dive into the data rather than interview a business person. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర డేటా డిక్షనరీస్ అంటారు. ఓకే, మనకు డైరెక్ట్గా సోర్స్ టేబుల్కి యాక్సెస్ ఇవ్వరనమాట. వాళ్ళు కొన్ని ఎక్సెల్ షీట్లో పెట్టేనే మనకు పంపిస్తారు. దీస్ ఆర్ ద సోర్స్ టేబుల్స్ విచ్ వీ హ్యావ్ అన్నట్టు అనేసి. అండ్ సోర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనమాట. సోర్స్లో కాలం నేమ్స్, దాని డేటా టైప్, దాని డిస్క్రిప్షన్, ఇలా డేటా డిక్షనరీ. గుర్తుపెట్టుకోండి, డేటా డిక్షనరీస్ అనే వర్డ్, దాని డేటా డిక్షనరీస్ అంటారనమాట. సోర్స్ టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, దాంట్లో డేటా ఉండదు. ఓకే, టేబుల్ ఇన్ఫర్మేషన్, కాలం ఇన్ఫర్మేషన్ అండ్ డేటా టైప్స్, దాని యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట డేటా డిక్షనరీస్లో. ఇలా డేటా డిక్షనరీస్ ప్రొవైడ్ చేస్తూనే మనము హరిబరిగా మనము డిమెన్షనల్ మోడలింగ్ చేయకూడదు. ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి బిజినెస్ ఓనర్స్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనం వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొనేసి డేటాని. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది గుడ్డిగా చేసేయకూడదు అనమాట. మనకేంది ఇంపార్టెంట్, మనకి డేటా అనేది ఇంపార్టెంట్. మనం OLTP డేటా చూసి దాని నుంచి అనాలిసిస్కి రావాలి, కానీ వీళ్ళు చెప్పిన దాని విధంగా ఆలోచిస్కి రాకూడదు. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ ఓనర్స్, వీళ్ళకి ఏం తెలుసు చెప్పండి, డేటా గురించి తెలియదు కదా. సో వాళ్ళు చెప్పినవి మనం కన్సిడరేషన్ చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అవర్ ప్రియారిటీ ఈజ్ డేటా ఎలా ఉంటే అలానే అనాలిసిస్ చేస్తారు. వీళ్ళు చెప్పినట్టు మనం చేయలేము. సో యూ కెన్ ఆర్గ్యూ. ప్రాజెక్ట్లో చాలా మంది ఏంటంటే గుడ్డిగా వాళ్ళే కదా మనకి డబ్బులు ఇచ్చేదని వాళ్ళు చెప్పినట్టు మనం చేయకూడదు అనమాట. మనం చెప్పొచ్చు మన పాయింట్, ఇది ఇలా చేయకూడదు కదా, మన డేటా ఇలా ఉంది, హౌ కెన్ వి డూ. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగాలి ఇంటర్వ్యూస్లో అయినా అడగాలి, లేకపోతే ఇంటర్వ్యూస్లో అడగడానికి కాదు, అడుగుతారు కదా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో మీ టీమ్ మెంబర్స్తో ఫైట్ జరిగింది, అలాంటప్పుడు ఇలాంటివి చెప్పండి, కొంచెం ఇంప్రెస్ అవుతారు వాళ్ళు కూడా. సో యూ హ్యావ్ టు ఆర్గ్యూ చేయాలన్నమాట. వాళ్ళు తప్పుగా బిజినెస్ ఓనర్స్ చెప్పినదే గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటే మనం వర్క్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. డేటా ఎలా ఉంటే డేటాని పట్టుకొని, ఇప్పుడు డేటా ఉంది మన దగ్గర, బిజినెస్ ఓనర్ చెప్పినా ఉందనుకోండి, మనం డేటానే ప్రియారిటీగా తీసుకునేసి ఆయన చెప్పినట్టు మనకు రావట్లేదు. సో మనం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా, ఇది కుదరదు చేయడానికి. సో అన్నట్టు మనం చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో. వినకపోతే ఒక వాళ్ళ ఇష్టం. హౌఎవర్ ద డేటా ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ యూజర్ ఇన్పుట్. చెప్తున్నారు కదా వీళ్ళు కూడా, ఈ బుక్ వాళ్ళు కూడా. That is what they are telling. Unfortunately, many organizations have attempted this path of least resistance data-driven approach, but without much success. So, business owners చెప్పింది చేస్తూ డేటాను పట్టించుకోకుండా సక్సెస్ తక్కువ వస్తుంది అనమాట. సో మనం రియల్ టైమ్ కేస్ స్టడీ చూద్దాము. ఇదే ఇంకా లాస్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద రీటైల్ బిజినెస్ యూజ్డ్ ఇన్ దిస్ కేస్ స్టడీ. వి బిగిన్ విత్ దిస్ ఇండస్ట్రీ. ఓకే, రీటైల్ కేస్ స్టడీ చూస్తున్నాము. ఇది ఈజీ కదా, మనకు అందరికి ఫెమిలియర్ కాబట్టి మనం దీని గురించి చూస్తున్నాము. ఫస్ట్ ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నా అంటే ద రీజన్ అదే. బట్ ద ప్యాటర్న్ డిస్కస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ కేస్ స్టడీ ఆర్ రిలవెంట్ టు వర్చువలీ ఎవ్రీ డైమెన్షనల్ మోడల్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ డిమెన్షనల్ మోడలింగ్లో యూస్ చేసేవన్నీ ఇంకొక ఇండస్ట్రీకి కూడా మ్యాచ్ అవ్వచ్చు. ఓకే, మీరు నెక్స్ట్ ఇన్సూరెన్స్ డొమైన్ తీసుకోండి, మీరు అట్లీస్ట్ అందరూ 3 to 4
ఇండస్ట్రీస్ని కవర్ చేయండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ అంటే మన కోర్స్ కల్లా 3 to 4 కేస్ స్టడీస్ మీరు కవర్ చేస్తే అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ కేస్ స్టడీసే రేపు మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ నాకు 20 కేస్ స్టడీస్ దాకా ఉంటాయి. మీరు ఒక్కొక్కరు ఒక కేస్ స్టడీ తీసుకుంటే ఐ హెల్ప్ యూ. మీ రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. సో మీ అందరికీ మీ రెజ్యూమేస్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉండాలి. దాన్ని రియల్ టైం ప్రాజెక్ట్ అంటారు. ఏదో నేను నా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది రియల్ టైం ప్రాజెక్ట్ అవుతుంది, కానీ అందరికి అది వర్కౌట్ అవ్వదు కదా. సో దట్స్ వై ఈ రియల్ టైం కేస్ స్టడీస్నే మనం ప్రాజెక్ట్స్గా తీసుకోవాలన్నమాట. ఇమాజిన్ ఇప్పుడు మనకు నేను చెప్తున్నాను, ఓకే, మన రీటైల్ కేస్ స్టడీ గురించి. ఇమాజిన్ వి వర్క్ ఇన్ ఏ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏ లార్జ్ గ్రాసరీ స్టోర్. మన దగ్గర ఒక స్టోర్ ఉంది. వీ హ్యావ్ ఏ అది మన బిజినెస్ కి వాయిస్ కట్ అవుతుంది కార్తిక, మీది వాయిస్ కట్ అవుతుంది. ఓకే 1 minute. ఇప్పుడు క్లియరా? యా ఎస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ మన దగ్గర గ్రాసరీ స్టోర్ ఉంది కదా. ఇమాజిన్ వీ వర్క్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద లార్జ్ గ్రాసరీ స్టోర్స్. ద బిజినెస్ హ్యాస్ 100 గ్రాసరీ స్టోర్స్ స్ప్రెడ్ అక్రాస్ 5 states. 5 స్టేట్స్లో మనకు 100 గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. ఈ స్టోర్ హ్యాస్ ఎ ఫుల్ కాంప్లిమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. తెలిసిన విషయం మనకి డిపార్ట్మెంట్స్ సపరేట్గా ఉంటాయి. లైక్ నార్మల్ గ్రాసరీస్, ఫ్రోజన్ ఫుడ్స్, డైరీ మీట్, వెజిటేబుల్స్ అండ్ బేకరీ, హెల్త్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్, సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 5 states, 100 గ్రాసరీ స్టోర్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ స్టోర్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 60,000 ఇండివిజువల్ ప్రోడక్ట్స్. ఓకే, ఒక్కొక్క స్టోర్లో ఆల్మోస్ట్ మన దగ్గర 60,000 దాకా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. కాల్డ్ స్టాక్ కీపింగ్ యూనిట్స్ ఆన్ ఇట్స్ షెల్ఫ్స్ అనమాట. ఈచ్ షెల్ఫ్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఫైనల్ డేటా ఈస్ కలెక్టెడ్ అట్ సెవరల్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇన్ ఏ గ్రాసరీ స్టోర్. మనం ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ డేటా కలెక్ట్ చేసి నోట్ చేసేసి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సమ్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ డేటా ఈస్ కలెక్టెడ్. మనకి తెలిసింది కదా, ఎక్కడ చెప్తున్నాను ఫస్ట్ నుంచి నేను, మనకు బాగా యూజ్ అయ్యే డేటా ఎక్కడ కలెక్ట్ అవుతుంది అంటే క్యాష్ ఇస్తాం కదా, అక్కడ మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కలెక్టెడ్ అట్ ద క్యాష్ రిజిస్టర్స్ యాజ్ కస్టమర్ పర్చేజెస్ ప్రోడక్ట్స్. ద పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్, మిషన్ ఉంటుంది. పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ స్కాన్స్ ప్రోడక్ట్ బార్కోడ్స్ అట్ ద క్యాష్ రిజిస్టర్, మెజరింగ్ consumer takeaway at the front door of the grocery store as cash register receipt. Other data is captured at the store's back door where vendors make deliveries. ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకు నార్మల్గా ఎన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్యాక్ డోర్లో స్టోర్ చేస్తుంటారు. కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎంతమంది ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు ఏంటి అనేసి ఈ పిఓసి సిస్టమ్ దగ్గర స్కాన్ బార్కోడ్ చేస్తారు. రిజిస్టర్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరే జరుగుతుంది అనమాట. డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇది మన రియల్ టైం కేస్ స్టడీ. ఇది మన రిసిప్ట్. ఓకే, ఈ రిసిప్ట్ గమనించండి. ఒక 1 minute. హలో, ఈ రిసిప్ట్ కనిపిస్తుందా మీ అందరికీ? ఎస్. ఓకే, ఈ రిసిప్ట్లోనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మీరు గమనిస్తే లైక్ స్టోర్ నేమ్, ఓకే, అది ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది, స్టోర్ ఐడి, క్యాషియర్ అంటే ఎవరు ఆ రిసిప్ట్ ఇచ్చారు మనకి, మనం ఏ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసాము, అండ్ దెన్ క్వాంటిటీ ఎంత తీసుకున్నాము, ఎంత ప్రైస్ వచ్చింది, టోటల్ అమౌంట్ ఏంటి, ఏమైనా డిస్కౌంట్ ఇచ్చామా లేదా, ఐటమ్ కౌంట్ ఎంత, ట్రాన్సాక్షన్ ఐడి, ఏ టైంకి ఏ డేట్కి ఆ ప్రోడక్ట్ మనం తీసుకున్నాము, అంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకే, ఈ రిసిప్టే మన డేటా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అట్ ద గ్రాసరీ స్టోర్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్ విత్ ద లాజిస్టిక్స్ ఆఫ్ ఆర్డరింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనకు ఫ్యూచర్లో మనం దీన్నే మనం ఇన్పుట్గా తీసుకునేసి డిమెన్షనల్ మోడలింగ్ చేద్దాం. సో at the grocery store, management is concerned with the logistics of ordering, stocking and selling products while maximizing profits. కదా, వాళ్ళకి ఏం ఇప్పుడు ఎన్ని సెల్ అవుతున్నాయో ముందే తెలిస్తే కౌంట్ మళ్ళీ కొత్తవి తెచ్చిపెట్టుకుంటారు. లాజిస్టిక్స్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, స్టాక్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ప్రోడక్ట్స్ని ఎక్కువ ప్రాఫిట్స్కి ఎలా సెల్ చేయాలనేసి ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఇవ్వాలి డిస్కౌంట్స్ ఇవ్వాలి అనుకుంటారు. సో ఇవన్నీ వాళ్ళ టార్గెట్స్. ఇవన్నీ ఉండాలంటే వాళ్ళ డేటా అనలైజ్ చేయాలి. ఒక స్టోర్ ఉంటే పర్లేదు, ఆ బిజినెస్ ఓనర్ చూసి గమనించేసి ఇస్తూ ఉంటాడు. సో దే హ్యావ్ సో మెనీ స్టోర్స్, రైట్, 5 different స్టేట్స్లో అండ్ థౌజండ్స్ ఆఫ్ 100 కదా, 100 ఉన్నాయి అన్నమాట స్టోర్స్. సో వాళ్ళకు కొంచెం డేటా అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. సో డాష్బోర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ద ప్రాఫిట్ అల్టిమేట్లీ కమ్స్ ఫ్రమ్ ఛార్జింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్.
ఓకే, ఈచ్ ప్రోడక్ట్ మీద ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రోడక్ట్ తక్కువ సేల్ అయిపోయి ఒక ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయిపోయినా వాళ్ళకి లాసెసే వస్తాయి. ఓకే, ఎక్స్పైరీ డేట్ ఉంటే పర్లేదు కానీ, దగ్గరికి వస్తుంటే పర్లేదు కానీ, ఎక్స్పైరీ డేట్ లేకపోయినా మనం ప్రోడక్ట్ని తక్కువ సేల్ చేస్తున్నాం అంటే వీఆర్ ఇన్ లాసెస్ అనే కదా. లోవరింగ్ కాస్ట్ ఫర్ ద ప్రోడక్ట్ అక్విజిషన్ అండ్ ఓవర్ హెడ్ అట్ ద సేమ్ టైమ్ అట్రాక్టింగ్ యాజ్ మెనీ కస్టమర్స్ యాజ్ పాసిబుల్ ఇన్ హైలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్లో, అదే రీటైల్ ఇండస్ట్రీ అంటే సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ అట్రాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్కి ఈచ్ ప్రోడక్ట్కి పెట్టుకోవాలన్నమాట ఇంత ప్రైస్ అనేసి, వాళ్ళ ప్రాఫిట్స్ చూసుకొని మార్జిన్ చూసుకొని మెన్షన్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇన్ని కంపెనీస్ ఇన్ని స్టోర్స్ మేనేజ్ చేయాలంటే వాళ్ళ దగ్గర డేటా అనలిటిక్స్ లేదు, వాళ్ళు మేనేజ్ చేయడం చాలా కష్టం. ఒక పర్సన్ని చూసుకోవాలంటే కష్టం అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఓనరే డెసిషన్ తీసుకుంటారు అనుకోండి. అండ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ డెసిషన్స్ హ్యావ్ డూ విత్ ప్రైజింగ్ అండ్ ప్రమోషన్స్. ఇవి రెండే కదా ఇంపార్టెంట్, ప్రైజింగ్ అండ్ ప్రమోషన్స్. బోర్డ్ స్టోర్ మేనేజ్మెంట్ అండ్ హెడ్ క్వార్టర్స్ మార్కెటింగ్ స్పెండ్ ఏ గ్రేట్ డీల్స్ ఆఫ్ టైమ్ విత్ ప్రైజింగ్ అండ్ ప్రమోషన్స్ అనమాట. ఇవి మనకు తెలిసిన విషయమే. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ప్రమోషన్స్ ఇన్ గ్రాసరీ స్టోర్స్ ఇంక్లూడ్. నార్మల్గా ఏముంటాయి ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు? టెంపరీ ప్రైస్ రిడక్షన్స్. ఈరోజు తక్కువ ఉంటుంది సేల్. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఫస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అది కూడా వినండి, డిమెన్షన్లు ఇస్తాను నేను వీడియో. టెంపరీ ప్రైస్ రిడక్షన్స్, యాడ్స్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్ ఇన్సర్ట్స్, డిస్ప్లేస్ ఇన్ గ్రాసరీ స్టోర్స్, కూపన్స్. ఇవి నార్మల్గా ప్రమోషన్స్. ఫ్యూ అంటే ఇంకా ఉండొచ్చు, పై కాదు కొన్ని. ద మోస్ట్ డైరెక్ట్ అండ్ ఎఫెక్టివ్ వే టు క్రియేట్ సర్జ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ సోల్డ్ ఈజ్ ద లోయర్ ద. నార్మల్గా డ్రామాటికల్గా ఒక ప్రోడక్ట్ ఒక ప్రైస్ తగ్గించినప్పుడే కదా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కస్టమర్కి తీసుకోవాలనేసి. ఈ రోజు ఒక ప్రైస్ ఉంటే రేపు చాలా తగ్గిపోతే ఈరోజు ఆ ప్రోడక్ట్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. సో ఇలా 50% రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఏ పేపర్ టవల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ టవల్ 50% డిస్కౌంట్ ఇచ్చారు, వాళ్ళు రిడ్యూస్ చేస్తారంటే 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎస్పెషలీ వెన్ కపుల్డ్ విత్ అన్ యాడ్ అండ్ ద డిస్ప్లే కెన్ కాజ్ ద సేల్ ఆఫ్ ద పేపర్ టవల్స్ టు జంప్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 10%. సేల్ అయితే అవుతుంది కానీ ఈ ప్రోడక్ట్ మీద, సపోజ్ ఈ పేపర్ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఇవ్వడం తప్పు అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళు లాసెస్కి అమ్ముకుంటున్నారు. సో అలాంటప్పుడు 50% ఆ పేపర్ టవల్ మీద డిస్కౌంట్ ఇవ్వడము రాంగ్ వే ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో దాని మీద ఇచ్చిండకూడదు, వేరే వాటి మీద ఇచ్చిండాలి అని చెప్తున్నారు అనమాట. Unfortunately, such a big price reduction usually is not sustainable because the towers probably are being sold at a loss. As a result of these issues, the visibility of all form of promotions is an important part of analyzing the operations of a grocery store. సో మనకి తెలియాలి బిజినెస్ ఓనర్కి ఈచ్ ప్రోడక్ట్ మీద ఏమేమి ప్రమోషన్ ఇవ్వాలి అనే దాన్ని ఏమంటారంటే అవగాహన ఉండాలన్నమాట. ఎవరి బిజినెస్ ఓనర్కి ఈచ్ ప్రోడక్ట్ గురించి ఆయనకు తెలిసి ఉండాలి, ఎంత ప్రమోషన్ ఇవ్వచ్చు, మనం మార్జిన్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నౌ దట్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ అవర్ బిజినెస్ కేస్ స్టడీ. సో ఇప్పుడు మనము మన కేస్ స్టడీ బిజినెస్ మోడల్ని బిల్డ్ చేద్దాము. సో ఇప్పుడు చెప్పాను ఈ ఎగ్జాంపుల్ వల్ల వీళ్ళకి లాస్ వచ్చింది. నేను చూసాను మన యూట్యూబ్లో కూడా ఏదో వీడియోలో ఒక కంపెనీ అనమాట, వాళ్ళు ఏదో ఒక్క ప్రమోషన్ ఇచ్చారు, ఈ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్ ఫ్రీ అనేసి. చాలా మంది వచ్చి ఆ ప్రోడక్ట్ తీసుకునేసి వాళ్ళు చాలా లాసెస్లోకి వెళ్ళిపోయినారు అనమాట. సో అలా ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ ఇచ్చుకోవాలి, లాసెస్లోకి వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేనే ఉన్నాను, ఇది ఒక నా ప్రమోషనే కదా, నేను ఫ్రీగా ఇస్తున్నాను ట్రైనింగ్. ఒకవేళ నాకు ఇన్కమ్ ఓన్లీ ఈ ట్రైనింగే అనుకోండి, నేను ఈ ట్రైనింగ్ మీదనే ఉన్నాను అంటే నాకు కంప్లీట్ ఐఎమ్ లాస్ కదా, నేను ఫ్రీగా ఇచ్చినందుకు నాకు ఖచ్చితంగా లాసే వస్తుంది. బట్ ఐ హ్యావ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఏవైనా ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. డేటా అనేది మనకు విజువలైజ్ ఉంటే, అంటే నాదంటే చిన్నది అనుకోండి, బట్ ఈ రీటైల్ ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీలో కానీ వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ ప్రమోషన్స్ మన మార్జిన్ ఎంత, ఎంతమంది మన దగ్గర టీచర్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఎంత, మనం ఇచ్చే వర్త్ ఎంత, లైక్ డాక్యుమెంటేషన్స్ కానీ ఇవన్నీ చూసుకొని మనము డిస్కౌంట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద క్లాస్. వీ విల్ బిగిన్ టు డిస్క్రైబ్ ద డిమెన్షనల్ మోడల్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ. డిమెన్షనల్ మోడల్, ఈ కేస్ స్టడీకి డిమెన్షనల్ మోడలింగ్ మనం రేపు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్?